4.5 సంవత్సరాల కాలంలో ధనిక రాష్ట్రంలో మనసుంటే మార్గం లేదన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎందుకు 1 లక్ష రూపాయల రుణమాఫీ రైతుకి ఇవ్వలేకపోయింది? అంటే 1 లక్ష రూపాయల రుణమాఫీ ఈ తురుంకాని ముఖ్యమంత్రి చేయనప్పుడు ఈ ముఖ్యమంత్రి పిట్టల ధరలు లెక్క మాట్లాడి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. నమ్ముతామే మనం? ఇవాళ ప్రజలు కూడా ఆలోచించి హామీలు ఇస్తున్నప్పుడు మనం చప్పట్లు కొట్టడం కాదు, హామీలు ఇస్తున్నప్పుడు బోర్లపడడం కాదు, అమలైతే లేదా చూడాల్సిన బాధ్యత ఉంది మన మీద. ఇవాళ నేను అంటున్నా, ఒకవేళ గనక రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయలు అమలు చేయాలని కోరుతున్నాను రైతుల పక్షాన, నేను కాదంటలేదు. కానీ అమలు చేయగలిగే దమ్ము సత్తా ఈ ఆర్థిక వ్యవస్థ లేదు. గుర్తుపెట్టుకోండి. 34,000 కోట్లు ఇవ్వాలి. చాలా మంది అనుకుంటారు 2 లక్షల కోట్ల బడ్జెట్ కదా, ఇవ్వచ్చు కదా. 2 లక్షల బడ్జెట్ లో ఇలా మీరున్నారు, నౌకరీ చేస్తాను మీరు 12,000 రూపాయలు జీతం, ఇల్లుకి రాయి 5,000, కరెంటు బిల్లు, నల్ల బిల్లు 500 రూపాయలు, పిల్లల ఫీజులు 1000 రూపాయలు, తిండి ఖర్చు పోతే అల్లికి అల్లి సున్నం. గత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చిన పైసలలో జీతభత్యాలు పోగా, పెన్షన్లు పోగా, ఖర్చులు, బియ్యం ఖర్చులు, ఈ ఖర్చులు పోగా ఏం మిగిలదు. 5,000 కోట్లు 10,000 కోట్లు ఎక్కువ సంవత్సరం. 5,000 కోట్లు లేని ఈ రాష్ట్రంలో 35,000 కోట్లు ఒకేసారి ఇస్తా అంటే ఎట్లా నమ్ముతాం మనం? 100 రోజులకి విమర్శించాలని చెప్పి విమర్శించలేదు, కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా దొడ్డిదల ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను డిమాండ్ చేస్తున్నా, నా రైతులను ఏడిపించుకునే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. రెండవది ఏం చెప్పిండు? మా అన్న చెప్పిండు ఇప్పుడు, మహిళకు 2,500. ఏ మహిళకి ఇట్లా? మహిళలు ఎవరు? ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నోళ్ళకి? ఏది లేదు. మహిళలకు 2,500 రూపాయలు, ఆటో డ్రైవర్లు 12,000 రూపాయలు సంవత్సరానికి, కూలి చేసుకున్న వాళ్ళు 12,000 రూపాయలు భూమి లేని వాళ్ళకి దరఖాస్తు స్వీకరించారు. ఎందుకు స్వీకరించారు తెలుసా? ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దరఖాస్తు స్వీకరించకపోతే, ఈ అడావుడి చేయకపోతే గల్లా పట్టి అడుగుతారు, మళ్ళీ ఓట్లు ఏరు వాళ్ళు అని చెప్పి భయంతో ఈ పని చేస్తారు. కానీ అంటున్నా, ఆనాటి కేసీఆర్ తెలంగాణ తల్లులకి ఇచ్చిన హామీ ఏంటిది? మీ పిల్లలకు నౌకరు వచ్చేంత వరకు 3,116 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండు ఎక్కడైనా? నేను నంబర్ 1 ముఖ్యమంత్రి. అందువల్ల 3,116 రూపాయలు అమలు చేయని ఈ రాష్ట్రంలో 1.5 కోటి మహిళలు ఉంటారు. ఇవాళ చిన్నపిల్లలు తీసేస్తే 1.5 కోటి మహిళలు ఉంటారు. ఈ 44 లక్షల పెన్షన్లకే 12,000 కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు 1,50,00,000 మంది మహిళకు 2,500 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఎంత కావాలో తెలుసా? ఇంకొక 30,000 కోట్లు ఎక్కువ కావాలి సంవత్సరం. 30,000 కోట్లు. అందుకని ఇవాళ మహిళలకు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి అడగాలి చక్కెర ఉందని చెప్పి మనం చేస్తున్నాం. 12,000 రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు ఎప్పుడు ఇస్తావు చెప్పు? 12,000 రూపాయలకు రెక్కల కష్టం చేసుకుని పేదలకు ఎప్పుడు ఇస్తావు చెప్పు? ఇవన్నీ మన ముందున్న ప్రశ్న.